ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ వెంకట సుబ్బయ్య మడకం రాజేష్ అనే వ్యక్తిని భౌతికంగా దాడి చేసిన ఘటన తెలుసుకొని ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రి జంగారెడ్డిగూడెంలో చికిత్స పొందుతున్న రాజేష్ను పరామర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు మరియు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమునుగు రవికుమార్ గారు, బుట్టాయిగూడెం జనసేన మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు గారు బాధితుని దాడి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పత్రికా మీడియా ముఖంగా దాడి గల కారణాలు తెలుసుకుంటున్నాము అని తెలియజేశారు. దీని మీద ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిదైనా క్షమించేది లేదు, దానికి తగ్గ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మడకం రాజేష్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం సబ్ డిఎఫ్ అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేయి చేసుకోవడం, అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధితులు చెప్తున్నారు. వెంటనే డాక్టర్ గారి తరఫున చూడటం జరిగింది. కొద్దిగా లోపల దెబ్బలు ఉన్నాయి, అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. మంచి వైద్య సదుపాయం అందించమని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రేపు మేము దీని మీద పూర్తిగా క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద వివరణ అడిగి తెలుసుకొని దానిపై తదుపరి చర్యలు ఈ సంఘటనపై తీసుకోవడం జరుగుతుంది.
ఓకే సార్